హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మనం బీటెక్ లో M1 ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే గాస్ ఎలిమినేషన్ మెథడ్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే చేసేద్దాం. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. డైరెక్ట్ గా 10 మార్క్స్ కి ఇచ్చే అవకాశం ఉంది. ఎక్కువ మనం ఈ రోజు సాల్వ్ చేద్దాం దీన్ని స్టెప్ బై స్టెప్. ఓకేనా ఫ్రెండ్స్, సాల్వ్ చేద్దాం. ఫస్ట్ గివెన్ దట్ అని రాసుకుని ఇచ్చిన క్వశ్చన్ రాసుకుంటే నువ్వు ఇచ్చిన క్వశ్చన్ రాస్తే నీకు హాఫ్ మార్క్ గ్యారంటీగా పడిపోయారు. Let's minus 3y plus 413 plus 5 plus z equal to 9. ఇచ్చిన క్వశ్చన్ రాసుకున్నాం. దీన్ని మ్యాట్రిక్స్ ఫామ్ లో రాసుకున్నాం. ఓకే, ఈక్వల్ టు ది ఫామ్ లో రాసుకోవాలి. ఓకే, 3 4 5 2 minus 2 4 10 1 1 x is equal to x y z అంటే x అనుకుంది. ఓకే ఫ్రెండ్స్, x అని రాసుకుంది. తర్వాత b is equal to 40 39. ఓకే, రాసుకుంది. తర్వాత ఇప్పుడు ఆపరేషన్ చేద్దాం. r1 gives to r1 minus r2. ఇది r1 r2 r2. ఓకే, r1 minus r2 r1 minus r2 చేద్దాం. ఓకే, ఫస్ట్ r1 మైనస్ r2 చేస్తే ఇదే చేద్దాం. ఇక్కడ మనకి 1 7 5 7 1 వచ్చింది. ఎందుకంటే -1 చేస్తున్నాం కాబట్టి. ఓకేనా, r2 అంటే 2 minus 3 4 -1 1 వచ్చింది. తర్వాత x ఈక్వల్ టు xyz వచ్చింది. తర్వాత b ఈక్వల్ టు 40 39. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ r2 goes to r2 minus 2r1 చేద్దాం. తర్వాత r3 goes to r3 minus r1 చేద్దాం. ఓకేనా, ఇవన్నీ చేయాలంటే నెక్స్ట్ స్టెప్ లో చెప్తా. ఇలా 1 7 1 ఉంది. ఓకే, ఇది 1. తర్వాత మనం r2 చేస్తాం. r3 minus 2r1 అంటే 2 minus 2 0 -3 -14 -17 -3 -14 అంటే -17. 4 minus 4 minus 4 0 -6. ఇక్కడ r2 minus 2r1 4 minus 2 ఇది 2 వచ్చింది. -7 6 0. ఓకేనా, xyz ఈజ్ ఈక్వల్ టు దీనికి కూడా అప్లై చేసి 24 -41 -8 వచ్చింది. 18 వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, r2 ప్లస్ -3r1. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. ఈజీ ప్రాసెస్ లో ఒక్కసారి క్లారిటీగా చూస్తే మీకు అర్థమైంది. 171 0 1 2 0 -6 0 వచ్చింది. తర్వాత xyz తర్వాత 27 13 -18 దిస్ ఈజ్ వచ్చింది. తర్వాత నెక్స్ట్ స్టెప్ వెళ్ళిపోతాం. నెక్స్ట్ స్టెప్ లో r3 చేద్దాం. r3 gives rise to r3 plus 6 r3. ఓకే, ఇలా చేస్తే 171 0 1 2 0 0 12 వచ్చింది. ఒక తర్వాత xyz is equal to 27 13 16. దిస్ ఈజ్ వచ్చింది. తర్వాత దాబో ఈక్వేషన్. ఇది ఎలిమినేషన్ కాబట్టి ఈజీగా ఉంది మెథడ్ సిస్టమ్. ఇది రాశాను. రిటర్న్ లీనియర్ ఫామ్ ఓకేనా. ఇక్కడ ఉంది, దీనికి అప్లై అయింది. x ప్లస్ 7y అని ప్లస్ z అని ఈజ్ ఈక్వల్ టు 27. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. ఇక్కడ ఏం లేదు, 0x ప్లస్ 1y ప్లస్ 2z ఈక్వల్ టు 13. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 రాసుకున్నాం. 0x ప్లస్ 0y ప్లస్ 12z
12z. This is equation 60. Equation 3 అని రాసుకోండి. ఓకేనా? by back solution. మొత్తాన్ని సాల్వ్ చేయాలి. ఫ్రమ్ 3 తీసుకుంటే 12z ఈక్వల్ టు 60. z ఈక్వల్ టు 12 by 12 వేసుకుంటే 5 వచ్చింది. z ఈక్వల్ టు 5. ఓకేనా? ఈ ఇప్పుడు 2 సాల్వ్ చేద్దాం. ఇంకా ఫ్రమ్ 3 అయిపోయింది, ఫ్రమ్ 2 చేసేద్దాం. y ప్లస్ 2z ఈక్వల్ టు 13. y ప్లస్ 2z అంటే ఎంత? 5 ఈజ్ ఈక్వల్ టు -13. ఓకేనా? y ప్లస్ 10 ఈక్వల్ టు 13. y ఈజ్ ఈక్వల్ టు 13 minus 10. ఇటని తీసుకెళ్తే y ఈజ్ ఈక్వల్ టు 2z తీసుకున్నాం. y ఈక్వల్ 13 వచ్చింది. y ఈక్వల్ టు z ప్లస్ లో 5 రాసుకున్నాం. ఈక్వల్ 13. y ఈక్వల్ టు 2 5 10 ఈక్వల్ 13. y ఈక్వల్ టు 13 minus 10 తీసుకెళ్ళాం. మైనస్ ఈక్వల్ టోటల్కి y ఈక్వల్ ఇప్పుడు ఏమొచ్చింది? 3 వచ్చింది. ఓకేనా? ఫ్రమ్ ఈక్వేషన్ 4. ఫ్రమ్ ఈక్వేషన్ 1 నెక్స్ట్ x ప్లస్ 7y ప్లస్ z ఈక్వల్ టు 27. 27 x ప్లస్ 7 3 ప్లస్ 5 ఈక్వల్ 27. Okay friends, x plus 21 plus 5 is equal to 27. 3 days 21 to రాసుకున్నాం. ఓకే, x plus 26 equal to 27. x is equal to 27 minus 26 ఎంత? x equal to 1. ఓకే ఫ్రెండ్స్, x equal to 1 వచ్చా. ఫస్ట్ ఆన్సర్ x equal to 1 వచ్చింది, y is equal to 3 వచ్చింది, z equal to 5 వచ్చింది. Which is required solution? This is a Gauss elimination method. ఇది ఈజీ మెథడ్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం మన పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బీటెక్ చదివే ఫ్రెండ్స్ కి ఈ వీడియో షేర్ చేయండి. అలాంటి మీ బీటెక్ ఫ్రెండ్స్ చదివే వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.